గడిచిపోయిన నాయన, మేమింకా నిన్ను ఎరుగుదుమని చెప్పి ఎరగిన వారంగా ఉండక ఈ 20వ వార్షికోత్సవంలో మేమంతా నిన్ను ఎరిగిన వారమై నీ కొరకు మేము బ్రతుకు నిర్దేశించిన వారమై మేము జీవించినట్లు నీ కృప కలుగునుగాక. నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ పాంప్లెట్స్ని వాల్ పోస్టర్ని ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. ఆమేనను పలికి ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామములో వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఈ పాంప్లెట్స్ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్పు ఏంటంటే, మరి సభలు పేరు కూడా మనం షారోను ఉజ్జీవ సభలుగా మార్చడం జరిగింది. తేదీలు కూడా 4, 5, 6 తేదీలుగా నేను గతంలో మీకు చెప్పినట్లుగా ప్రకటించడం జరిగింది. ఎందుకో డిసెంబర్లో దేవుడు నాకు ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క ప్రేరణ కలగటం జరిగింది. అందరూ పాంప్లెట్స్ తీసుకున్నారు కదా, అందిన వాళ్ళందరూ మీ పాంప్లెట్స్ పైకెత్తి పట్టుకోండి. నాకు కూడా నువ్వు కూడా రమ్మా, అన్నీ కూడా ఒక పాంప్లెట్ వాల్ పోస్ట్. మనం చాలా పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేస్తున్నాం. మనం వేసే పాంప్లెట్ కానీ వాల్ పోస్ట్ కానీ చాలా ఖరీదైంది. కొన్ని ప్లేసుల్లో మాత్రమే అంటించడానికి అవుతుంది. వాటి మీద ఎక్కువ వాల్ పోస్టర్స్ మీటింగ్ జరగడం వల్ల వాటి మీద అంటించేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి సైజు కూడా మార్చి అందరూ వేయలేని ప్లేసుల్లో వాల్ పోస్టర్స్ వేసేలాగా మరి సైజు కూడా మార్చి వాల్ పోస్టర్స్ వేయడం జరిగింది. చిన్న చిన్న ప్లేసుల్లో కూడా అంటించుకోగలిగినట్లుగా వాల్ పోస్ట్ ముద్రించడం జరిగింది. చూసారా మీరు? పేరేమనుందో చదవండి ఒకసారి. ఎందుకంటే మనం చర్చి పేరు మరింతగా ప్రజల హృదయాల్లోనికి ఉండేలాగన అలాగూ చేయడం జరిగింది. అందరు కళ్ళు మూసుకుని మీ పేపర్లు పట్టుకుని హృదయపూర్వకంగా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. 4, 5 తారీఖులు అలాగనే షారోను ఉజ్జీవ సభలుగా నామకరణం చేయబడ్డ ఈ యొక్క సభలను ప్రభువు ఆశీర్వదించి మరి ఈ సభలలో అనేకులకు ఆదర్శవంతమైనట్లుగా ఈ సభలను దేవుడు జరిగించినట్లుగా ఒక మాట అందరూ ప్రార్థన చేద్దాం. పాంప్లెట్ పట్టుకున్న అందరూ మీ హృదయంలో ఎలా జరగాలి ఈ సభలు అనుకుంటున్నారో, నువ్వు ఎలాగూ పార్టిసిపేట్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో, మన జీవితంలో విన్న వాక్యమును బట్టి ఎంతగా మనం ప్రేమించి ఆ సభలకు మనం వెళ్ళాలో ప్రార్థన చేయాలి. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు తీసుకుని వస్తున్నారు, కానీ దేవుడే మనకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. మన మీటింగ్స్ మన భక్తిని ఎవరికో చూపించాలని లేదు. నా ఉద్దేశం ఒకటే, ఎవరి కోసమో 1000 మంది రావడం కాదు, మన కొరకు 100 మంది వస్తే చాలు, మనము చెప్పుకోగలిగితే చాలు. ఇది నా దర్శనము, నా సంతృప్తి. కాబట్టి ఇలాగూ ఎవరు చేయగలుగుతున్నారో ఆలోచించండి మీరు. మనం ఈ రోజున ఇలాగూ మీటింగ్స్ పెట్టగలుగుతున్నామంటే, మన సభలలో మనము మాట్లాడుకుంటే ప్రజలు రావడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. నా విశ్వాసం ఒకటే, నా నిరీక్షణ ఒకటే, మీరు ఏమీ లేని వాళ్ళే, నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు ఏది జరిగినా కేవలం విశ్వాసంతో జరుగుతుంది. సహకరించగలిగిన వారు హృదయపూర్వకంగా తమ తమ సామర్థ్యాన్ని మించి సహకరిస్తున్న వాళ్ళు కొందరు, ఏమీ లేకపోయినా ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు కొందరు. కాబట్టి మనకున్న ధైర్యం, మన నిరీక్షణ ఒకటే, విశ్వాసము, ప్రార్థన. కాబట్టి ఈ సంవత్సర కాలంలో
దేవుడు ఒక అద్భుతమైనటువంటి సభలు జరిగించాలి. ఎలా జరగాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎంతమంది ప్రజలు రావాలని కోరుకుంటున్నావో, ఎలాగున దైవ ఆశీర్వాదాలు మనం పొందాలని కోరుకుంటున్నావో, దేవుడు దైవజనును బలపరిచి వాడుకోవాలని ఎలా కోరుకుంటున్నావో, మునిపెన్నడు జరిగిన దానికి అతీతంగా దేవుడు ఈ సభలు జరిగించినట్లు హృదయాలతో ఒక్క మాట ప్రార్థన చేయండి. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అత్యున్నతమైన నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈరోజు నీ నామములు ప్రతిష్ఠించి ఈ వాల్ పోస్టర్స్ని, ఈ పాంప్లెట్స్ని ప్రభా నీకు ప్రతిష్ఠిస్తున్నాం. నీ ఆత్మ ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరూ నా యొద్దకు రారని చెప్పవయ్యా. మా కొరకు ఎవరు రారయ్యా. మా ప్రేమ అంతంత మాత్రం ప్రేమ, మా ప్రార్థన, మా భక్తి అంతంత మాత్రంగానే ఉంది. అయినా ఈ రోజుకి మేము ఇలాగ సాగిపోతున్నామంటే కేవలం నీ కృపేనని నమ్ముచున్నామయ్యా. మా ఎడల నీ సంకల్పం ఉంది, మా ఎడల నీ ప్రేమ ఉంది ప్రభువా. మా ఈ ప్రాంతంలో మమ్మలను మీరు ప్రత్యేకపరిచి నడిపిస్తున్నావయ్యా. మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపిస్తున్నావయ్యా. ఈ 4, 5, 6 తేదీలను ఆశీర్వదించండి. అనేక మంది ప్రజలను నీ ఆత్మతో ఆకర్షించండి. అద్భుతాలు జరిగించండి. పరలోకపు వర్తమానాలను పంపించండి. ఆ దినాలలో ఒక బలమైన నీ స్వరాన్ని ప్రతి ఒక్కరూ వినగలిగినటువంటి కృపను దయచేయండి. చేరి వచ్చిన మమ్మలను ఆశీర్వదించి బలపరచండి. ఈ స్థలంలో సహోదరులతో కలిసి పాంప్లెట్స్ని, వాల్ పోస్టర్స్ ఓపెన్ చేస్తున్నాం నాయన. ఇవి అనేక మంది చూస్తున్నారు. వారు ఏమంటూ అనుకొని ఇవి చూడగానే వారిలో ఉన్న అసూయ, ద్వేషాలు కూడా ప్రేమగా మారిపోవునుగాక. అలాంటి అద్భుతమైన అభిషేకం ఇవి అందుకున్నవారు, చూసినవారు ప్రభా నిన్ను ప్రేమించేవారుగా మార్చమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ మరి ప్రార్థన చేయండి. అలాగనే ఈ రోజు నుంచి ప్రత్యేక రీతిలో, అంటే అలవాటు ప్రకారంగా 1, 2, 3 అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు.